యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 26 నుంచి 28 వరకు శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 1 కోటి మంది విద్యార్థులు ఉస్మానియాలో చదువును పూర్తి చేశారు. ఇక మరెందరో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి లేదా ప్రధానిని ఆహ్వానించేందుకు విద్యాశాఖ ప్లాన్ చేస్తోంది. కోట్లాది మందికి ఉన్నత విద్యలు అందించిన ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించి 100 ఏళ్లు పూర్తవుతోంది. వేలాది మంది మేధావులు, ఉద్యమకారులను తీర్చిదిద్దిన వర్సిటీ ఇప్పుడు 100వ పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రత్యేక ఆహ్వానితులుగా దేశ రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రిని ఆహ్వానించడంతో పాటు దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో స్థిరపడ్డ ఓయూ పూర్వ విద్యార్థులను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇంతటి కీర్తి ప్రతిష్ఠ కలిగిన యూనివర్సిటీ 2017 ఏప్రిల్లో ఈ ఉత్సవాలను జరుపుకోనుంది. అందులో భాగంగా మంత్రి కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు కేకే, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్ఆర్ ఆచార్య, ఓయూ వీసీఎన్ రిజిస్ట్రార్లతో సెక్రటేరియట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఓయూ ఉత్సవాలను అత్యంత అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం పూర్వ విద్యార్థుల వద్ద ఉన్న ఆధారాలను, విషయాలను కమిటీకి అందజేయాలని కోరుతున్నారు కడియం శ్రీహరి. 2017వ సంవత్సరం ఏప్రిల్ 26, 27, 28 తేదీలలో ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చాలా ఘనంగా ఉస్మానియా యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్స్ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మాజీ ప్రధానమంత్రి గారు మొదలుకొని ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి వరకు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ ప్రోడక్ట్స్ కావడం చాలా సంతోషకరమైన విషయం. సెంటనరీ సెలబ్రేషన్స్కు భారత రాష్ట్రపతిని కానీ ప్రధానమంత్రి గారిని కానీ వాళ్ళ వీలును బట్టి ఆహ్వానించాలని. యూనివర్సిటీలో చదివిన విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, న్యాయమూర్తులు, సాహితీవేత్తలు, సివిల్ సర్వీస్ అధికారులు, కార్పొరేట్ సంస్థల నిర్వాహకులు, జర్నలిస్టులు, క్రీడాకారులు, ఇతర ప్రముఖుల జాబితా రూపొందించి వారందరినీ ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది.